స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ముఖ్యమంత్రి ఛాలెంజ్ చేశారు, ప్రతి సవాల్ చేస్తే పారిపోయారు ఢిల్లీకి అంటూ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ సంబంధించిన కేటీఆర్ అంటూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యాఖ్యలపై స్పందించడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఉన్నారు. మాట్లాడదాం. వర్కింగ్ ప్రెసిడెంట్ స్టేట్మెంట్, పారిపోయారు ముఖ్యమంత్రి అనేటువంటి స్టేట్మెంట్ ఎట్లా చూస్తారు? నిజంగా పారిపోయారా? ఎందుకంటే తీసుకున్న పేర్లలో నా పేరు తీసుకున్నారు, అందుకే నేను ఛాలెంజ్ చేశాను అంటున్నారు. ఆయనకు అసలు సిగ్గుందా అని అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారు ఏమని మాట్లాడినరు? బంకచర్ల విషయం బయటకు వచ్చినప్పుడు ఇలా బావా ఆయన బాగోతాము అలా బండారం అంతా బయటపడుతుంది అని చెప్పి మా పైన, మా ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి గారి పైన రుద్దే ప్రయత్నం చేసిండు. రుద్దే ప్రయత్నం చేస్తే దానికి వాస్తవాలు ఏందో వారు వివరించి బంకచర్లకి నాంది ఎక్కడికి వెళ్ళి పడిగింది, దానికి సూత్రధారులు ఎవరు, ఎవరు ఆలోచన పుట్టనికి కారకులు ఎవరు, ఏ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ రోజా దగ్గర పోయి ఏం మాట్లాడారు, రాయలసీమని రత్నాల సీమ ఎవరు చేస్తా అన్నారు, ఇవన్నీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా నిజంగా ఈ వాస్తవాలు ప్రజలకి తెలియజేయనీకి చర్చ పెట్టాలని అనుకుంటే, నిజంగా మీరు ఏం తప్పు చేయకపోతే మీ నాయన లేఖ రాయమని చెప్పు, మీ నాయనతో లేఖ రాయిపోయి కేటీఆర్, లేఖ రాయిపించి నువ్వు మాట్లాడతావా హరీష్ రావు మాట్లాడతాడు, అసెంబ్లీలో చర్చిద్దాం రా అని చెప్పి ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరారు. సవాల్ విసిరినప్పుడు మీ నాయనతోటి పోయి మీ నాయనతోటి మాట్లాడి, మీ నాయన తప్పు చేసిండు కాబట్టి మౌనం పాటించి ఇప్పటివరకు దానిపైన స్పందించలే, లేఖ రాయలే. అది తెలియక వీడేదో బయటికి వచ్చి నేనేదో వాళ్ళ కుటుంబంలో అంతర్గతంగా నేను పెద్దోని, నేను పీకుడుగా నన్ను చూపించుకోనికి కేటీఆర్ ఇయ్యలేదో బయటికి వచ్చి ఏదో పిచ్చి కుక్కలక మాట్లాడే ప్రయత్నం చేస్తుండు. నిజంగా కేటీఆర్కి చిత్తశుద్ధే ఉంటే ఒక శాసనసభ్యునిగా మీ నాయన ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా ఉన్నాడు, మీ నాయనతో ఒక లేఖ స్పీకర్ గారికి పెట్టిస్తే మేము కూడా స్పీకర్ గారికి కోరుతాం, అసెంబ్లీ సమావేశం పెట్టండి, విషయం పైన చర్చిస్తామని చెప్పి. అసెంబ్లీలో వాస్తవాలు ఏందో మీ నాయనను వచ్చి చర్చించమని చెప్పి, మీ నాయనకి చర్చలో చర్చించడానికి మీ నాయన చేసిన తప్పులు కాబట్టి చర్చించలేకపోతే మీ నాయన పక్షాన్ని నువ్వు మాట్లాడు, సమయం తీసుకొని నువ్వు మాట్లాడే విషయాలపైన చర్చిస్తాము, దానికి సమాధానం చెప్తారు, ప్రజలందరూ కూడా వాస్తవాలు తెలుస్తాయి, ఎవడు దొంగనో ఎవడు దొరనో. ఈ డ్రామాలు, ఈ మీడియా స్టంట్లను ఎందుకు? ఈ డ్రామాలు, ఈ మీడియా అసెంబ్లీ అంటే అసెంబ్లీలోనే ఛాలెంజ్ చేసేవాళ్ళము. మోడీ, కిషన్ రెడ్డి, బండి సంజయ్, కేసీఆర్, కేటీఆర్ పేర్లు తీశారు. సో వాళ్ళంతా ఎంపీలు, ప్రధానమంత్రి, వాళ్ళు రాలేరు అసెంబ్లీకి. సో అసెంబ్లీలో కాదు చర్చ కోసం పిలిచింది, ఎక్కడైనా అనేటువంటిది. అందుకే ప్రెస్ క్లబ్ ఎంచుకున్నాం అనేటువంటిది బీఆర్ఎస్ వర్షన్. మరి వాళ్ళ మిత్రుల్ని కిషన్ రెడ్డి, బండి సంజయ్ వాళ్ళందరినీ కూడా పట్టుకొని వస్తే అయిపోవు కదా. ఇప్పుడు వాళ్ళ కోసం అని చెప్పి ఈయన వకాళ్ళతో పుచ్చుకుంటే మరి మోడీని వాళ్ళందరినీ కూడా పట్టుకొని రమ్మని చెప్పండి. వాళ్ళందరూ కూడా విషయాలపైన వచ్చి నిజంగానే ఆయన పంచాయతీ వాళ్ళ నాయనాలు కలిసి ఆ కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి పంచాయతీ దింపేంత శక్తి వాళ్ళకు కూడా ఉంటే వాళ్ళని పట్టుకరమ్మని చెప్పండి. మేము కూడా ఢిల్లీ దాకా ఎందుకు పోతాం? మా ముఖ్యమంత్రి గారు మేము కూడా ఇప్పుడు వచ్చి చర్చిస్తాం. లింగుడు అని చెప్పి వాళ్ళ నాయనని పట్టుక రాకుండా వీడొక్కడు బయటికి వచ్చి ఏదో మాట్లాడి ఒక మీడియా స్టంట్ చేయనీకి, ఒక పొలిటికల్ స్టంట్ చేయనీకి, ఒక డ్రామాలు చేయనీకి, లేదా బంకచర్ల విషయంలో ఢిల్లీకి పోయి దాన్ని ఆపే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తే దాన్ని ఆపేస్తే ఎక్కడ మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అక్కడ సంబంధించిన వ్యక్తులతోటి మాకు ఎక్కడ రిలేషన్ చెడిపోతుందని చెప్పి ఈరోజు ఈయన బయటికి వచ్చి ఈయన స్టంట్ చేస్తుండు, ఈయన డ్రామాలు చేస్తుండు. ఇప్పటికన్నా ఈ డ్రామాలను ఆపాలి, ఆపకుండా ఇట్లనే పిచ్చం లేక మాట్లాడి పిచ్చి మాటలు మాట్లాడితే రేపొద్దున పిచ్చికుగా గరిచింది అనుకోని రేపొద్దున ప్రజలందరూ కూడా రాళ్లతోటి ఈ కేటీఆర్ని కొట్టి తెలంగాణకి వెళ్ళి తరిమేసే పరిస్థితి అదే త్వరలోనే వస్తుంది. ఒకటి చివరిగా ఇంకొకటి, గతంలో చేసినటువంటి ఆరోపణలు ఏది ప్రూవ్ కాలేదు, కేవలం బట్టగాల్చి మీద వేస్తున్నటువంటి విధంగా ఫార్ములా ఈ కానీ, ఫోన్ ట్యాపింగ్ కానీ, కాళేశ్వరం కానీ, విద్యుత్ కానీ, ఇవన్నీ ఆరోపణలు చేస్తూ ఉన్నారు, ఏం చేయట్లేదు. గతంలో ఛాలెంజ్ విసిరు నిలబడలేదు మాట మీద, ఇప్పుడు ఛాలెంజ్ విసురుతున్నారు, నిలబడట్లేదు. సో ఈ ఆరోపణలు, ఈ ఛాలెంజ్లకు సంబంధించి చివరిగా ఏం చెప్తారు? వాళ్ళ చెల్లె జైలుకు పోయింది కాబట్టి నేను జైలుకు పోకపోతే రేపు పొద్దున తప్పిపోయి ఏదన్నా అధికారం వచ్చే పరిస్థితి ఉంటే మా చెల్లె కుర్చీలో కూర్చుంటుంది, నాకు ఆ క్వాలిఫికేషన్ లేదని చెప్పి ఒక తీటతోటి పోవాలని చెప్పి కేటీఆర్కి ఉందేమో. నేను కూడా సంపూర్ణంగా కోరుకుంటున్నా ఈ విచారణలు ఏవైతున్నాయో తొందరగా విచారణ అనేది కూడా కంప్లీట్ అయ్యి కనీసము అన్నిట్లో కూడా ఒక 30 ఏళ్ళన్న కేటీఆర్ కోరుకునే విధంగా ఆయనని జైల్లో పెట్టాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నా. 100% ఆ డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా ఎంక్వైరీ పూర్తయినాక హత్య చేస్తే కూడా అంత శిక్ష, పెద్ద శిక్ష పడదు కదా. ఇప్పుడు ఒక వ్యక్తిని కాదు, వీళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా పరోక్షంగా హత్యనే చేసారు. ఇప్పుడు వ్యక్తిని చంపితే ఆ రోజు వ్యక్తి చనిపోతాడు, కానీ మన పొట్ట పైన కొట్టిర్రు. 50 ఏండ్లైన తెలంగాణ కోలుకోలేని ఒక అప్పుల భారం తెలంగాణ రాష్ట్రం పైన పెట్టిర్రు. సో వీళ్ళకి ఎంత శిక్ష చేసినా కూడా తక్కువనే, కుటుంబ సమేతంగా పోటీ పడి అప్పుడు ఆ శిక్షను అనుభవించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందా అసెంబ్లీలో
సేమ్ ఇదే ఆ, డీటెయిల్స్ కాంగ్రెస్- డాటా చెప్పడానికి రైతులకు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము రైతులకు సంబంధించిన డేటా ఆల్రెడీ పోయినసారి అసెంబ్లీ సెషన్లో పెట్టినాము. ఈ విషయాలన్నిటిపైన కూడా వాళ్ళ నాయనని అసెంబ్లీకి రమ్మనండి. అసెంబ్లీలో అన్ని చర్చల్లో పాల్గొనేకి అన్నిటిపైన చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. వీళ్ళకో రోగం ఉంది. అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు అసెంబ్లీ పెట్టలే, సెక్రటేరియట్కి రాలే. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా సిగ్గు లేకుంటే ఇంకా ఫార్మ్ హౌస్నే తాగి పండుడు కాదు, విషయాలపైన చర్చించడానికి ప్రజలకి అందరికీ చెప్పే ముందు వాళ్ళ చెల్లి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పమనండి. అలా నాయనను ఒప్పించి అసెంబ్లీకి పట్టుకరమ్మనండి. ముందు కుటుంబంలో నెగ్గి తర్వాత బయటికి వచ్చి మాటలని మాట్లాడాలని చెప్పి కేటీఆర్ని సూచిస్తున్నా. రైట్. ఇది కేసీఆర్ సభకు వస్తే సభలో చర్చించడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. డాటా లాస్ట్ ఇయరే చెప్పాం, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్పడానికి సిద్ధంగా ఉందనేటువంటిది బల్మూర్ వెంకట్ ఎమ్మెల్సీ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్ అసెంబ్లీ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.